ఇంట్లో పిల్లలు యాక్టివ్‌గా ఉండి ఇల్లంతా తిరుగుతుంటే మనకదేదో తెలియని ఆనందం. అదే పిల్లలు అన్‌హెల్తీగా ఉండి బెడ్ మీద పడుకుంటే నీరసంగా మనకి చాలా బాధగా ఉంటుంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మా బాబుకైతే ఫీవరొచ్చింది. జున్ను పాపం చాలా నీరసంగా పడుకునే ఉన్నాడండి. అయినా చిన్న పిల్లలు ఎవరైనా ఫీవరొస్తే ఇడ్లీ తింటారు. కానీ మా వాడికి అస్సలు ఇడ్లీ ఇష్టముండదు. సో, వాడి కోసమైతే నేను ఈరోజు అట్టయితే వేస్తున్నాను మినపట్టు. ఇడ్లీ అయితే మామూలుగానే తినడు వాడు. అట్లాంటిది ఫీవరొచ్చినప్పుడు ఎలా తింటాడు? సో, అందుకని వాడి కోసమైతే ఇప్పుడు నేను మినపట్టయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మిల్క్ కూడా వేడి చేసి పక్కన పెట్టాను. ఫీవరొస్తే ఎంత డల్‌గా ఉంటాడో, నార్మల్‌గా ఉంటే అంత యాక్టివ్‌గా ఉంటాడు బాబు. సో, ఫీవరొచ్చింది. వాడు చాలా డల్ అయిపోయాడు. 2 డేస్ నుంచి నీరసంగానే ఉంటున్నాడు. ఫుడ్డయితే సరిగ్గా తినట్లేదు. ఈ మినపట్టు కూడా ఇప్పుడు బ్రతిమాలి తినిపించాలి. వీడియో తీస్తున్నానంటే వాడు చూసారా ఎట్లా చూస్తున్నాడో. వీడియో అంటే చాలా సిగ్గుపడిపోతాడు వాడు. సో, టిఫిన్ పెట్టి కొంచెం మిల్క్ కూడా తాగించి, సిరప్ అయితే వేయించి, సిరప్ కూడా వేశాను. సిరప్ అయితే కొంచెం ఇష్టంగానే తాగాడు. ఒక్కొక్కసారయితే వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తది వాడికి. అలాంటప్పుడు తాగడు. ఈరోజైతే బాగానే తాగాడు. ఉంటాను మరి. బాయ్.